ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఈ వాక్యాల్లో భాగంగా యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన మొదటి మాటను మనం ఈరోజు చూద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనము. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. అంటే అక్కడ సిలువలో ఆయన అప్పటికి ఎంతగానో శ్రమ పడుతూ ఉంటాడు. సిలువలో కొరడా దెబ్బలు తింటాడు, మొహం మీద ఉమ్ము వేయించుకుంటాడు, ఎంతో దూరము తన భుజాల మీద సిలువను మోసుకుంటాడు, తలకి ముళ్ళ కిరీటము, చేతులకి కాళ్ళకి మేకులు, ఇలా ఎన్నో ప్రజలంతా ఆయనకి చంపేయాలనేసి, ఎంతో ఘోరంగా శిక్షించాలనేసి ఎంతగానో చేస్తూ ఉంటారు. కానీ ఆయన ఏమంటున్నాడంటే, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుమనేసి యేసు ప్రభు వారు తండ్రిని అడుగుతూ ఉంటారనమాట. అంటే ఈ మాట ఎంతో ఆదరణనిస్తుంది. ఒక్కోసారి చదువుతుంటే అంటే మనం అనేక సార్లు మన జీవితాల్లో ఒకరు మన జీవితంలో చిన్న తప్పు చేస్తే మనం క్షమించడానికి అస్సలు ఇష్టపడము. ఒక చిన్న తప్పుకే ఎలా ఉంటుందంటే, నేను ఎందుకు వారిని క్షమించాలి, అసలు వాళ్ళు నన్ను ఎందుకు ఇలా అనాలి, ఎందుకు ఇలా నన్ను మోసం చేయాలి, ఎందుకు ఇలా నాకే చేయాలి అనేసి మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ యేసయ్య గారు మనకు ఒక గొప్ప ఇన్స్పిరేషన్గా ఉన్నారండి. ఎలా అంటే ఎంతో ఘోరంగా హింసించారు, చంపేయడానికి చూశారు, ఎన్నో అబద్ధ సాక్ష్యాలు పలికారు, అయినప్పటికీ ఒక్క మాట కూడా నోరు తెరవలేదండి ఆయన. ఎందుకంటే సిలువలో ఆయన రక్తం కార్చాడు. ఎందుకంటే నువ్వు నేను చేసిన పాపం, ఈ పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం కావడానికి, నరకం నుండి మనల్ని తప్పించడానికి ఆయన ఎంతగానో త్యాగం చేస్తూ వచ్చినాడు. భూలోకానికి వస్తూ వచ్చినాడు. పరలోకంలో ఉన్న గొప్ప ఆస్తి, అంతస్తు, మహిమ అంతటినీ వదిలేసి కేవలం నా కోసం ఈ భూలోకానికి వచ్చాడండి. తప్పిపోయిన గొర్రెవు నువ్వు నేను. అయితే ఆయన సిలువలో పలికిన మొదటి మాట ఏంటంటే, తండ్రి, వీరేమి చేయించున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని ఎంతో దీనంగా అంటున్నాడండి. ఎందుకంటే ఈ మాటని ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్పాల్సి వస్తుందంటే, ఆయన క్షమిస్తూ వచ్చినాడు. ఆయన ఒక వాక్యం కూడా ఇస్తూ వచ్చినాడు, నేను ఎలాగైతే మిమ్మల్ని క్షమించానో మీరు మీ పొరుగు వారిని కూడా అలాగే క్షమించండి అనేసి, నేను మిమ్మల్ని ఎలాగైతే ప్రేమిస్తున్నానో మీ పొరుగు వారిని కూడా అలాగే ప్రేమించండి అనేసి. నిజంగా ఎంత ప్రేమమయుడు కదండి. ఎవరైనా అంతలా ప్రేమిస్తారా? మన జీవితంలో అనేక సార్లు ఎన్నో తప్పుడు మార్గాల్లో వెళ్తుంటాము ఆయనకు వ్యతిరేకంగా. ఆయన బైబిల్లో ఇది చెయ్యొద్దు అని ఆయన మనకు చెప్పినప్పటికీ మనం చేస్తూనే ఉంటాము. ఆదాము అవ్వ కూడా అంతే చేశారు కదా. ఈ ఫలాన్ని మీరు తినొద్దు అంటే ఖచ్చితంగా వాళ్ళు తిన్నారు. ఏమైంది? మరణానికి గురైతే వచ్చినారు. అయితే నువ్వు నేను చేసిన పాపంలో ఆయన ఆజ్ఞాతిక్రమమే పాపం కదా. మనం ఎన్నో ఆజ్ఞలను అతిక్రమిస్తున్నప్పటికీ, పాపంలో మునిగి తేలుతున్నప్పటికీ ఆయన అంటున్నాడు, నేను మిమ్మల్ని శిక్షించినా సరే కానీ నరకా నుండి తప్పించడానికి నేను ఈ భూలోకానికి వచ్చాను, మీ కొరకు రక్తం కారుస్తూ వచ్చినాను అనేసి ఆయనకు వాక్యం సెలవిస్తుంది. ఆయన అంటున్నాడు, తండ్రి, వీరేమి చేయించున్నారో వీరెరుగరు గనుక క్షమించుమని. మనల్ని కూడా ఈ కృపాకాలంలో ఎంతగానో మనల్ని క్షమిస్తున్నాడు. మనం ఎన్నో తప్పులు చేస్తున్నప్పటికీ అయ్యా క్షమించయ్యా అనేసి దీనంగా మనం వెళ్ళడితే ఆయన క్షమించే స్థితిలో ఉంటున్నాడండి. అట్లా అని మనం ఆయన కృపని మనం చులకనగా చూసే స్థితిలో ఉండొద్దు. ఈ మొదటి వాక్యము మనకి ఎంతగానో నేర్పిస్తుంది. ఈ మొదటి మాట మనకి క్షమాపణను నేర్పిస్తుంది. ఇంకా మన జీవితంలో మనము క్షమించలేని స్థితిలో ఉంటున్నామా మనుషులని? మనకి చిన్న హాని చేస్తే, చిన్న మాట అంటే వారితో గంటలు రోజులు నెలలు సంవత్సరాలు మాట్లాడకుండా ఉంటున్నామా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. నువ్వు చేసిన పాపాలను ఆయన క్షమించినప్పుడు నువ్వెన్నో పాపాలు చేసావు కదా, అవన్నీ ఆయన సిలువలో మోస్తూ వచ్చినాడు. మరి మనుషులు నీ విషయంలో చేసిన చిన్న తప్పును నువ్వు క్షమించలేకపోతే పరలోకమందున తండ్రి నిన్ను ఎలా క్షమిస్తాడండి? ఒక్కసారి ఆలోచించండి. మీ జీవితంలో ఎవరినైనా క్షమించలేని స్థితిలో ఉంటున్నారా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని మీరు ఆయన దగ్గర యేసయ్య దగ్గర పశ్చాత్తాపడి వారిని క్షమించండి. అప్పుడు పరలోకమందు మీ పాపాలు కూడా క్షమించబడతాయి. ఈ ఉపవాస ప్రార్థనలు ఈ మాట మనల్ని ఎంతగానో బలపరుస్తుందండి. ఒక్కసారి మీరు ఆ అధ్యాయాన్ని ధ్యానించండి. మీకు స్క్రీన్లో వాక్యం చూపించాను కదా, ధ్యానించండి. ఇతరులను క్షమించండి. ఆయన నీ క్షణాన్ని అడుగుతున్నాడు, ఇతరులను క్షమించే స్థితిలో ఉంటున్నావా బిడ్డ అనేసి. ఇక నీ సమాధానం ఆయనకు మాత్రమే చెప్పు. ఈ వాక్యం విన్న వెంబడే ఇంకా నువ్వు నీ జీవితంలో ఎవరైనా క్షమించలేని స్థితిలో ఉంటే మోకాలేసి వారిని క్షమించి నువ్వు పశ్చాత్తాపడు. అప్పుడు నీ జీవితంలో గొప్ప రక్షణ వస్తుంది. ఈ వాక్యము మన అందరి జీవితంలో దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్.